మానవ జీవితంలోని ప్రశాంతత, ఆనందం మరియు ఆత్మ సంతృప్తి కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తూనే ఉంటారు. అయితే వాటిని నిజంగా పొందేందుకు ఆధ్యాత్మికత, ధ్యానం మరియు యోగ సాధన ఎంతగానో మనిషికి దోహదపడతాయి. అలాంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు నిర్వహిస్తున్న శ్రీ ఆదిశక్తి పూజ అండ్ సెమినార్ 2026 పేరిట ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం విశిష్టత ఏమిటి, సహజ యోగ ద్వారా ప్రజలకు కలిగే ముఖ్య ప్రయోజనాలేంటి అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు టీమ్ మెంబర్ అపర్ణ హనుమంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు యోగ సాధన, సహజ యోగ సాధన అంటే ఏంటి, అసలు అది ఏంటి సార్, ఆ కాన్సెప్ట్ ఏంటి? సహజయోగ సాధన అంటే అండి, యాక్చువల్గా నేమ్ సహజయోగా ఉంది కానీ మెడిటేషన్ అనమాట అండి. యాక్చువల్గా యోగా అంటే, సహజ యోగా అంటే మనతో ఉన్న శక్తి, మనలో నిద్రాణలో ఉన్న శక్తి ఓపెన్ అయ్యి మన తల మాడి కింద వెళ్ళి కలయిక ఏర్పడిన యోగా అంటారు. సహజ యోగా, సహజంగా మనతో జన్మించిన శక్తి, ఏ శక్తితో అయితే పుట్టామో ఆ శక్తితో కనెక్ట్ అయితే యోగా అంటారు. ధ్యానంలో ఇది అప్రయత్నంగా జరుగుతుందండి. దీన్ని శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మా గురువు గారు అనమాట. వారు 1970 నుంచి దీన్ని ప్రసాదించారండి. ఈ ధ్యానాన్ని మేము దాదాపు 20 సంవత్సరాలుగా చేసుకుంటూ ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, శారీరకంగా, మానసికంగా మంచి జీవన విధానం కొనసాగిస్తాం. సరే, దీనికి ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉంటుందా సార్? చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చేయొచ్చు? లేదండి, ఏజ్ లిమిట్ అనేది ఏం లేదమ్మా. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరికి, అంటే టెన్షన్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి మనం గొప్ప అవకాశం ఇది. వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, చాలా సులువుగా కూడా చేయగలం. ఆ విధంగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు దీన్ని అందించారనమాట. సార్, ఇప్పుడు అంటే ఒడిదుడుకులతోని, తర్వాత ఇప్పుడు అప్ అండ్ డౌన్స్తో బిజీ లైఫ్ని లీడ్ చేస్తారు కదా నవేడేస్లోని. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు టైంని ఎలా కేటాయించి చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. సో ఆ ఒడిదుడుకు నుంచి బయటపడడానికి ఇది అనమాట. ఎక్కువ టైం ఏం తీసుకోక్కర్లేదండి. ఒక 10 నిమిషాల వరకు మనం ఎంతో నమ్మకంగా ఈ ధ్యానాన్ని చేసుకునేలాగా దీన్ని మా గురువు గారు నిర్మలాదేవి గారు దీన్ని రూపొందించారు. ఓన్లీ 10 minutes ఎవ్రీడే కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ఒడిదుడుకుల నుంచి చాలా సులువుగా మనం ఎంతో ఆ ప్రశాంతమైన జీవితాన్ని మనం పొందొచ్చండి ధ్యానం ద్వారా అనమాట. సార్, ఇప్పుడు ఆహార జీవన శైలిలోని ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా ఎవరు అసలు ఉండట్లేదు. సో యోగా అలాంటివి చేస్తే, ధ్యానం చేసినట్లయితే నాన్ వెజ్ ముట్టుకోకూడదు అని చెప్పేసి అని కొంతమంది ఈ ధ్యానంలోకి రావడానికి నిరాకరిస్తూ ఉంటారు. అటువంటి వాటి మీరు ఏం చెప్తారు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చేసిన విధానం ఏంటంటే, ప్రతి మనిషి తను ఎలా ఉన్నాడో ఆ విధంగా ఉంటూనే ఈ ధ్యానం చేసేలాగా ఆవిడ మనకు అందించారండి. మనం ఏది మానుకోకర్లేదు. వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, అలాగే యాజ్ ఇట్ ఈజ్గానే ఉండొచ్చు. మన వేషధారణ కానీ, భాష కానీ ఏది మార్చుకోకర్లేదండి. ఏదైనా మార్చుకుంటేనే అక్కడే మనం టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. అసలు మన జీవన విధానం పక్కగా మార్చుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంటాం కదా. శ్రీమాతాజీ అది ఏమీ లేకుండా చక్కగా మన జీవన విధానాన్ని ఏ మార్పులు లేకుండా మనం చేసుకోవచ్చు. ఇంట్లో మీకు ఏ సందేహం లేదండి, నాన్ వెజ్ తినకూడదు, చేయకూడదు అని ఏమీ లేదు. తింటూనే మనం చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు చిన్న పిల్లలు అంటే మార్కులు తక్కువ వచ్చినా కూడా, లేకపోతే చిన్న మొబైల్స్ ఇవ్వలేని పక్షంలో కూడా, లేదా చిన్న విషయాలు కూడా అడిగి వాళ్ళు వెంటనే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. ఈ యోగా ధ్యానం చేస్తే కొంచెం మనకి మానసిక రుగ్మతలు అలాంటివన్నీ తగ్గి వాళ్ళకు మంచి మార్గంలోకి వస్తారన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అది. సో మీరు దాని మీద ఏం చెప్తారు? తప్పనిసరిగా అండి, చాలా తెలియని మార్పు చాలా అవసరం అండి ఇది. ఎందుకంటే ఈ ధ్యానం ద్వారా మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనకు దొరుకుతుందమ్మా, ఇంపార్టెంట్గా అనమాట. అది ఎలా దొరుకుతుంది అంటే అప్రయత్నంగానే జరుగుద్ది. చూడండి, మనకు కోపం ఉన్నా, లేకపోతే ఒక బాధ ఉన్నా, ఒక ఎడిక్షన్ అనేది ఉన్నా మనం గమ్మున వదులుకోలేం. ఒక చెడు అలవాట్లు అనేది వదులుకోవడం చాలా కష్టతరం అనమాట. ఈ సహజయోగ ధ్యానంలో అప్రయత్నంగా అలవాట్లు వదిలే అవకాశం దొరుకుతుందండి. కారణం ఏంటంటే మనలో నిద్రాణలో ఉన్న శక్తి ఆ డివైన్ పవర్ తోటి ఆటోమేటిక్ కనెక్ట్ అయినప్పుడు ఆ పవర్ మనకు వస్తుంది అనమాట అండి. ఇది ప్రాక్టీస్ చేసి కొద్ది మనకు తెలుస్తుంది. మేము చాలామంది ఒక 20 సంవత్సరాలుగా చూసామండి. చాలామంది ఒక్క రోజులోనే దుర్వ్యసనాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరికి 10 రోజులు, ఒక్కొక్కరికి 15 రోజులు. అంటే మన ప్రాక్టీస్ని బట్టి అనమాట అండి. అది అప్రయత్నంగా వదిలిపోతాయండి. ఇది డెఫినెట్గా అది అందరికీ అవసరం. మీరు అడిగిన విషయంలో పిల్లలకి చాలా అవసరం అండి. ఎందుకంటే ముందు పిల్లలదే భావితరం అంతా వాడదే కాబట్టి వాళ్ళంతా సిక్ అయ్యి చాలా ఇబ్బందిగా అందరూ అలజడిగానే ఉన్నారు. సో దాన్ని చాలా ఈజీగా బయటపడచ్చు ఈ సహజయోగ ధ్యానం ద్వారా.
సార్ ప్రస్తుత కాలంలోని ఇప్పుడు యువత పెడదారిన పడుతున్నారు, అంటే చెడ్డ అలవాట్లకి ఇదవుతున్నారు. సో అలాంటి మత్తు పదార్థాలు కానీ ఏదైనా సరే వదిలేసి దీనివైపు అంటే దీనివైపు రావాలి అంటే మీరు ప్రణాళికలు ఏమైనా చేపట్టబోతున్నారా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా అండి. ముఖ్యంగా మేము చేసేది అది యువత అలా ఉంది కాబట్టి మా సహజయోగ ట్రస్ట్ వాళ్ళందరం కూడా మేము చేసేది ప్రతి స్కూల్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి అన్ని చోట్లకి వెళ్తామండి. వాళ్ళకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇది జరుగుతుంది అనమాట. వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తాం. చేయించడమే కాకుండా వాళ్ళు వచ్చిన మార్పులు కూడా మేము తీసుకుంటాం, ఫీడ్బ్యాక్ తీసుకుని దగ్గరుండి మేము ఫాలో అప్ చేస్తామండి. మీరు అడిగిన క్వశ్చన్కి నేను రీసెంట్గా మా పిల్లలిద్దరూ కెనడాలో ఉన్నారండి. నేను కెనడా వెళ్ళడం జరిగింది. శ్రీమాతా నిర్మలాదేవి గారి సహజయోగ మెడిటేషన్ మొత్తం అన్ని దేశాల్లో ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్తే అక్కడ కూడా మా ధ్యాన కేంద్రం ఉంటే నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే అక్కడంతా కూడా యూతే ఉన్నారండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అమ్మ మీరంతా ధ్యానానికి ఎంతలా ఎందుకు వచ్చారు, ఏంటి బాగుందని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము బయట నుంచి ఎక్కడి నుంచి వస్తామండి, ఊరు కానీ ఊళ్ళో, దేశం కానీ దేశంలో ఉంటాం, ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంటుంది. ఈ సహజయోగ ధ్యానంలో మీరు స్ట్రెస్ని చాలా బాగా బయటపడ్డాం. వీకెండ్స్ రకరకాల అలవాట్లకి వెళ్లకుండా ఈ ధ్యానంలో వీకెండ్స్ ఈ ఆనందమైన జీవితాన్ని మేము బయటికి స్ప్రెడ్ చేస్తామని చెప్పారండి. ఆ పిల్లలు వాళ్ళలో వచ్చిన మార్పులు, మీరు సూసైడ్ గురించి మాట్లాడారు, 4-5 పిల్లలు అయితే ఆ దాని నుంచి కూడా బయటపడ్డామని స్వయంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. గొప్ప విషయం. సార్ మీ జీవితంలోని ఈ యోగా అన్నది, అంటే ఈ సహజ యోగా అన్నది ఎంతవరకు దోహదపడింది అంటారు? ఇది నా జీవితంలో అయితే చాలా బాగా అండి. నేను 25 years బ్యాక్ వచ్చాను. అప్పుడు వచ్చేటప్పటికి నేను చైన్ స్మోకర్గా నాకు అలవాట్లు ఉండేవండి రకరకాలుగా. దాని ద్వారా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి చాలా సివియర్గా నాకు ఉన్న టైంలో ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. డిప్రెషన్లో ఉండేవాడిని. అంటే ఆ డిప్రెషన్లో ఉండడం మూలంగా దాదాపుగా 9-10 మెడిసిన్స్ వేసుకుంటే కానీ గడవని పరిస్థితి అనమాట. లక్కీగా ఈ ధ్యానాన్ని కొనసాగించిన ఒక 2 నెలల 15 రోజుల్లోనే నాకు ఆ డిప్రెషన్ అది తగ్గడం, గ్యాస్ట్రిక్ అప్పటికి మజ్జిగన్నంతో నేను అప్పటికి నాకు 30 ఏళ్ళు అండి. ప్రస్తుతానికి నాకు 57 సంవత్సరాలు. 30 ఏళ్ళకే చాలా ముసలాన్ని అయిపోయాను. లక్కీకి ధ్యానం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మజ్జిగన్నం నుంచి ఈరోజు అన్ని రకాలు తింటానండి. నేను నాన్ వెజ్ ఏంటంటే యాక్చువల్గా ఏది నాకు డైజెషన్ సిస్టమ్ అనేది ఇదేం లేదు. ఇక్కడ డిప్రెషన్ అనేది దగ్గరికే లేదండి. అసలు ట్యాబ్లెట్లే లేవండి. ఒక బీపీ షుగర్ అలాంటిది ఏమీ లేదమ్మా. ఇదంతా నిర్మలాదేవి గారి కృప అన్నమాట. సరే, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఏ మతానికి అతీతంగానే అనమాట. అందరూ దీన్ని పాల్గొవచ్చు. మా యొక్క రేపు పొద్దున్న ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో అన్ని రకాల మతాల వాళ్ళు కూడా వస్తారండి, ఉన్నారు కూడా. దీంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇదేదని కాదండి, అందరూ హిందూస్ అందరం. విచిత్రం ఏంటంటే వాళ్ళు అదే అని కూడా మాకు తెలియదు. అందరం ఒకే దానిలో ఉంటాం. శ్రీ మాతాజీ చెప్పింది కూడా అదే అనమాట. మీరందరూ ఒకే కుటుంబంగా ఉండాలి, ఎక్కడ కూడా మీరు తీసుకోండి, ఒక సమభావంతో ఉండాలి అని చెప్పారు. దాని సార్ మొత్తం 150 ప్రదేశాల్లోని ఈ కార్యక్రమాన్ని మీరు ఆల్రెడీ దిగ్విజయంగా నిర్వహించారు. సో ప్రత్యేకంగా మీరు విశాఖపట్నాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమైనా ఉందా? విశాఖపట్నంలో ఎన్నుకోవడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ సముద్ర తీరం చాలా బాగుంటుంది, మనకు తెలుసు మనకి ఇదంతాను. సో ఇక్కడ సాధకులు కూడా చాలా బాగున్నారండి, చేసేవాళ్ళు అందరూ. మీరు అన్నట్టుగా అన్ని లాంగ్వేజెస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో మన భారతదేశం నలుమూలల నుంచి అన్ని భాషల నుంచి వస్తే ఇక్కడ చేయడానికి బాగుంటుందని ఈ సముద్ర తీరాన్ని, విశాఖ యొక్క అందాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ముఖ్య ఉద్దేశంతో ఈ ధ్యాన ప్రక్రియని, ఈ సెమినార్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. సార్ ఈ కార్యక్రమంలో కొత్తగా జాయిన్ అవుతామని, కొత్తగా పాల్గొనేందుకు వచ్చిన వారికి మీరు ఏం చెప్తారు? ఈ కార్యక్రమంలో కొత్తగా పాల్గొనే వాళ్ళకంటే మేము ఈ 5, 6, 7 తేదీల్లో మేము మాత్రమే మీ సాధకులు అందరం కూడా కలుస్తామండి. 7వ తారీఖు మాత్రం సాయంత్రం 6 గంటలకి కొత్త వారందరికీ మేము గాదిరాజు ఫంక్షన్లో ఇన్వైట్ చేసి వారికి ఈ ధ్యానాన్ని దగ్గరుండి నేర్పించడమే కాకుండా మేము కూడా ఉండి ఫాలో అప్ చేస్తామండి. ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం అనమాట. కొత్తవారు ముఖ్యంగా యువతరం, పెద్దవారు అందరూ కూడా అన్ని సమస్యల నుంచి శారీరకంగా, మానసికంగా రిలాక్స్గా ఉండాలని, అంటే మేము అలా ఉంటున్నాం కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేస్తాం. మా గురువు గారు కూడా అదే కోరారండి. ఒక రూపాయితో సంబంధం లేకుండా ఉంటుంది, ఇది ఏమీ రూపాయి తీసుకోవడం ఉండదు, మీరు ఆనందంగా ఉంటే ఆనందాన్ని స్ప్రెడ్ చేయమన్నారు. ఆ విధంగా మేము 7th చేసి అందరికీ అవేర్నెస్ ఇస్తామండి. సార్ అంటే మీ దగ్గర లేటెస్ట్గా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఫ్యూచర్లో కూడా ఈ కార్యక్రమానికి ఫీజు ఏమైనా ఉంటుంది? అసలు ఏమి లేదండి, ఫీజు అనేది ఏముంటుంది, అసలు 1 రూపాయితో ఇది లేదంతా ఫ్రీగానే ఇదంతా చేయడం జరుగుతుందండి. ఆత్మసాక్షాత్కారం శ్రీ మాతాజీ గారు అలాగే చేశారు, అలాగే అదే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మీరు గాదిరాజు ప్యాలెస్లోని చేపట్టబోయే కార్యక్రమం ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, తర్వాత అసలు అది ఏంటి సార్?
యాక్చువల్గా వచ్చి ఈ 5, 6, 7 తేదీల్లో గాదిరాజ్ ఫంక్షన్ హాల్లో మాకు సహోద్యోగ మొత్తం కమిటీగా మొత్తం సహోద్యోగులు అందరూ కూడా భారతదేశం నలుమూలల నుంచి ఒక 3,000 నుంచి 3,500 వరకు వస్తున్నారండి. అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేయటం, ఇంకా ఈ ధ్యానంలో ఏ విధంగా ఎదగాలి, ఇంకా మనలో ఉన్న లోటుపాట్లు శారీరకంగా అనారోగ్యం కావచ్చు, మానసికంగా అనారోగ్యంగా కావచ్చు, ఏమైనా ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా చేసుకోవాలన్నది ఈ 3 రోజులు కంప్లీట్గా మనకి సెమినార్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. టైమింగ్స్ యాక్చువల్గా మార్నింగ్ 6 o'clock మెడిటేషన్ మొదలయ్యి, సో ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అలా కంటిన్యూ అవుతుందండి. నైట్ 10 o'clock వరకు ఉంటుంది. ఈవినింగ్ 6 to 10 కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి. ఈ మెడిటేషన్ చేసేవాళ్ళే భారతదేశ నలుమూల నుంచి పిల్లలు, వాళ్ళ యొక్క భజన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క నృత్యాలు కావచ్చు, అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ విధంగా కొనసాగుతుంది 3 days. సరే, సహజ యోగా తర్వాత మరియు ఈ సెమినార్ కార్యక్రమం గదిరాజు ప్యాలెస్లోని మనం నిర్వహించిన తర్వాత ఎవరైనా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తారు? వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ అడ్రస్ చెప్తా ఉండి, ఇక్కడే వైజాగ్లో వీటి హై స్కూల్లో సీతంపేటలో ఎవ్రీ సండే ఈవినింగ్ 6:30 to 8:30 ప్రోగ్రామ్ జరుగుతుందండి. వారికి అక్కడ దగ్గరుండి ఫాలోఅప్ చేస్తామండి. అన్ని విషయాలు చెప్తాం. మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా అన్నీ ఇస్తాం అండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీ ఆదిశక్తి పూజ మరియు సెమినార్ గురించి విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్న మీకు కృతజ్ఞతలు. ఆత్మ సాక్షాత్కారం, మానసిక ప్రశాంతత మరియు వ్యక్తిత్వ వికాసం కోసం సహజ యోగా ఒక మంచి మార్గమని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.